దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని హోంమంత్రి మొహమ్మద్ అలీ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, తెలంగాణ వచ్చిన తర్వాత అటు సంక్షేమంలో ఇటు అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు పార్టీని మరింత బలోపేతానికి, కార్యకర్తల ఐక్యతకు ఎంతో దోహదం చేస్తున్నాయన్నారు. చార్మినార్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ చాలా పబ్లిక్ వచ్చింది. లాస్ట్ 1 మంత్లో ఆత్మ సమ్మేళన్ కంటిన్యూ మీటింగ్ జరిగింది. వార్డ్ వైజ్ ఫ్లాగ్ హాస్టింగ్ చేశారు. ఈరోజు పబ్లిక్లో అంటే చాలా తీర్మానం పాస్ చేశారు. నా తెలంగాణ చాలా డెవలప్ అయింది. ఎంత మంచి డెవలప్ అయింది. ఇండియాలో నంబర్ 1 స్టేట్ తెలంగాణ స్టేట్ ఉంది. మా నంబర్ 1 లీడర్ విజన్ ఇంత బాగా ఉంది. మహాత్మా లీడర్ కేసీఆర్ గారు ఆ పవర్లో వచ్చిన తర్వాత చాలా బాగా డెవలప్ చేశారు. ఫార్మర్స్ వచ్చే బషీర్బాగ్లో ప్రొటెస్ట్ చేస్తే ఏం కావాలి, 1 గంట కరెంట్ ఎక్కువ కావాలి, 3 అవర్స్లో కవర్ ఇస్తే బెటర్ అంటే ఫైరింగ్ చేస్తే 10 ఫార్మర్స్ చనిపోయారు. ఈరోజు 24 అవర్ కంటిన్యూ ఇచ్చిన పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్.